మేము వికారాబాద్ జిల్లా అంటే ఇద్దరి ప్రముఖమైనటువంటి పేర్లు గుర్తొస్తాయి ప్రజలందరికీ. వికారాబాద్ జిల్లా అనగానే రేవంత్ రెడ్డి గారు మా జిల్లాని అని చెప్పి చెప్పుకుంటారు. వికారాబాద్ జిల్లాలో మా వికారాబాద్ నియోజకవర్గము, పరిగి, తాండూరు, కొడంగల్ వస్తాయి. మా వికారాబాద్ నియోజకవర్గానికి ఏమో స్పీకర్ గారు ఉన్నారు, గౌరవ స్పీకర్ గారు. మేమేం ఆలోచన చేసినామంటే, అరే 2 పెద్ద పోస్టులు వచ్చినాయి కదా, మా వికారాబాదు జిల్లాకు మరి ముఖ్యంగా మా నియోజకవర్గానికి అన్ని రకాల మేలు జరుగుతుందని చెప్పి మేము భావించినాం, చూసినాం, ఎదురు చూసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు జరుగుతుందేమో, రేపు జరుగుతుందేమో, 4 రోజుల టైం పడుతుందేమో అని. కానీ పుణ్యకాలము దాదాపు 2.5 years 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 90% పనులు పూర్తి చేసి పెడితే, ఆ 10% పనులు పూర్తి చేసి మా వికారాబాద్కు నీళ్ళు ఇస్తారు, సాగునీరు ఇస్తారు, తాగునీరు ఇస్తారు అని చెప్పి మేము సంతోషపడ్డాం. కానీ ఆ 10% పనులను కూడా పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారి గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా మేలు చేద్దాము, ఏ పథకాలైతే ఏ విధంగా నీటిని అక్కడికి దోసుకుపోవడానికి మనం సహకరిద్దామనేది ఆలోచన చేస్తున్నారు తప్ప వికారాబాదు జిల్లాకు సాగునీరు కానీ తాగునీరు కానీ తీసుకురావాలని చెప్పి ఏ కోశాన కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఈ మధ్య ఒకసారి కొడంగల్కి వచ్చినప్పుడు బహిరంగ సభలో చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్పిండ్రు అంటే 2027 వరకు కొడంగల్ నియోజకవర్గానికి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు తీసుకొస్తా అని చెప్పి చెప్తున్నాడు. సంతోషం, తీసుకురండి. కానీ కొడంగల్కి ఒక్కటే తీసుకొచ్చుడు కాదు, వికారాబాదు జిల్లాలో ఉన్నటువంటి మా వికారాబాదు నియోజకవర్గం ఏం పాపం చేసింది, పరిగి ఏం పాపం చేసింది, తాండూరు ఏం పాపం చేసింది, వాటి గురించి అసలు మాట కూడా మాట్లాడతలేవు. 2027 వరకు కొడంగల్కు తీసుకొస్తా అని చెప్తున్నటువంటి మీరు మరి మిగిలిన 3 నియోజకవర్గాల గురించి మాట కూడా ఎత్తడం లేదంటే ఈ జిల్లా వాసులు నీకు మీ పార్టీకి ఓటు వేయలేరా? ఇవి వికారాబాద్ జిల్లాలో లేవా 3 నియోజకవర్గాలు? ఏమన్నంటే మళ్ళా ఆ ప్రాణహిత చేవెళ్ళకు సంబంధించింది ముందుకు తీసుకొస్తున్నారు. ఇంకొక 1000 సంవత్సరాలైనా కానీ ప్రాణహిత చేవెళ్ళ పథకం ద్వారా వికారాబాద్కు నీళ్లు రావు. అందరు కూడా దానికి సంబంధించినటువంటి తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, అరే ఆడ నీళ్లు లేవు, ఆ తుమ్మిడిహట్టి నుంచి ఇదంతా కాదు, ప్రాణహిత చేవెళ్ళ రాదు, ఇది పోదు అని చెప్పి గతంలో చెప్పినందుకే దాన్ని పక్కకు పెట్టి వికారాబాద్ జిల్లాను, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయాలని చెప్పి కేసీఆర్ గారు 90% పనులు పూర్తి చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి గారు దానికి ₹1 కూడా కేటాయించకుండా దాన్ని పడవ పడేసిండు. కానీ ఇప్పటికైనా నేను కోరేది, వికారాబాదు జిల్లా ప్రజల తరపున నేను కోరేది ఏంటంటే, మీరు కొడంగల్కు తీసుకురండి నీళ్ళు, సంతోషం. దాంతో పాటు వికారాబాద్ జిల్లాలోని పరిగి తాండూరు వికారాబాద్ కూడా నీళ్లు తీసుకురావాలి. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ నియోజకవర్గాలకు, ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు వస్తుంది. కానీ మీరు మాత్రం ఒక కొడంగల్కే ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది కరెక్ట్ కాదు. లేకపోతే మళ్ళీ వికారాబాదు జిల్లా నుంచే మరో ఉద్యమం మొదలవుతుంది. తెలంగాణ ఉద్యమం లోపల ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు ఏ విధంగా అయితే పాల్గొన్నారో, వికారాబాదు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని వర్గాల వారు పార్టీలకు అతీతంగా మళ్ళీ ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అట్లా తెప్పించుకోవద్దని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇక కొనుగోలు కేంద్రాలకు సంబంధించి మన వాళ్ళు ఎంత చెప్పినా కానీ తక్కువే. పేపర్లు ఇక్కడ ఈ పేపర్ ఉంది. ఈ పేపర్ లోపల ఇందాక శంకరయ్య అని చెప్పి చనిపోయిండు అని చెప్పి అన్న చెప్తుండు. మీరు మళ్ళీ నమస్తే తెలంగాణలోకి ఇట్లా వస్తే వాళ్ళ పేపర్ అట్లా రాసిండ్రని చెప్పి చెప్తారు. ఇక్కడ రాసి ఉన్నది ఈనాడు పేపర్. ఈ పేపరు ఈనాడు పేపరు ఈ రోజుదే. శంకరయ్య అనేటటువంటి వ్యక్తి రైతు
గుండెపోటుతోటి ఆ ఎండకు తట్టుకోలేక మెదక్ జిల్లా లోపల చనిపోయిండు అని చెప్పి ఈరోజు పేపర్లు వచ్చింది. దీనికి సమాధానం ఏం చెప్తారు? కానీ మీరేమంటారు? 80% కొనుగోళ్ళు అంతా అయిపోయినాయి, 20% అయినాయి అని చెప్పి మీరు చెప్తున్నారు. వికారాబాద్ జిల్లానే తీసుకుందాం, వేరే జిల్లా ఎందుకు? వికారాబాద్ జిల్లా లోపల ఎక్కడన్నా పోయి చూడండి. మాటలు చెప్పుడు కాదు ముఖ్యమంత్రి గారు. ఇక నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరేది ఏంటంటే, మీరన్నా దృష్టి పెట్టండి. ముఖ్యమంత్రి గారేమో ఖాళీ కొడంగల్కు ముఖ్యమంత్రిలాగా ఆయన వ్యవహరిస్తున్నారు. మీరు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పదవి లోపల ఉన్నారు. వికారాబాదు నియోజకవర్గం మీద దృష్టి పెట్టి సాగునీరు, తాగునీరు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఏ విధంగా తీసుకురావాలనేటటువంటిది మీరు దృష్టి పెట్టాల. ఎందుకంటే మొన్న మా మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము పాదయాత్ర పెట్టుకుంటామంటే వెంటనే ఉట్టియనన్నా రివ్యూ పెట్టినట్లు ముఖ్యమంత్రి గారు చేసిండు తప్ప అది మళ్ళీ ఎక్కడికి ముందుకు కదులుతలేదు. నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరేది ఇంకొకటి ఏంటంటే, మీరు గతంలో మంత్రిగా చేసిండ్రు, ఎమ్మెల్యేగా చేసిండ్రు, ఇప్పుడు స్పీకర్గా ఉన్నారు. గతంలో మీరు ఎప్పుడు కూడా వికారాబాదు ఆ పాడుపడ్డటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించినటువంటి పాపాన బోలే మీరు కానీ గతంలో చేసినటువంటి వాళ్ళు కానీ నేను గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతోటి కేటీఆర్ గారిని అడిగి 100 కోట్లు శాంక్షన్ చేయించినాం. 100 కోట్లు శాంక్షన్ చేయించి పనులు స్టార్ట్ కూడా చేసినాం. ఎలక్షన్ కోడ్ వచ్చింది, మీ చేతిలో పడ్డది. అది ఇప్పుడు దాదాపు శంకుస్థాపన చేసి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అయినా కానీ సగం పనులు కూడా కంప్లీట్ కాలేవు. మొన్న ఎప్పుడో వారం 10 రోజుల క్రితం చూస్తే ఒక్క మనిషి పనిచేస్తున్నాడు. ఒక్క మనిషితోటి బ్రిడ్జి మొత్తం అయిపోతుందా? ఈరోజు ఎంతమంది పనిచేస్తున్నారు అని చెప్పి నేను వికారాబాద్ నుంచి వస్తూ వెహికల్లోంచి బయటికి చూస్తే అసలు ఒక్కరు కూడా లేరు. ఈరోజు ఒక్కరు కూడా లేరు. మరి ఇట్లా వారానికి ఒక్క మనిషి ఒక్కరోజు పని చేసుకుంటూ పోతే, లేకపోతే 10 రోజులకు ఒక్క మనిషి పని చేసుకుంటూ పోతే ఆ బ్రిడ్జిని ఎన్ని రోజులలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు? మనం మొన్నటి కూడా చూసినాం, చిన్న ఏదన్నా వెహికల్ యాక్సిడెంట్ అయితే అక్కడ మొత్తం ఆటో 1 కిలోమీటరు, ఇటో 1 కిలోమీటర్లు 5-10 నిమిషాల లోపలే నిండిపోతున్నది. వికారాబాద్లోకి పోవాలన్నా రావాలన్నా ఉన్నది ఒకటే మార్గం, వేరే మార్గం లేదు. కాబట్టి నేను గౌరవ స్పీకర్ గారిని కోరేది ఏంటంటే, ఆ ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ కాలేదంట. ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, మీరు ఇటువంటి పనులను ఎందుకు చేస్తలేరు? అసలు ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు కదా. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దృష్టి అంతా కూడా వికారాబాద్, ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు. రేవంత్ రెడ్డి గారి వాళ్ళ బ్రదర్స్ దృష్టి అంతా, యనుమల బ్రదర్స్ వాళ్ళ దృష్టి అంతా రాష్ట్రం లోపల ఈ భూముల మీద ఎట్లుందో, వికారాబాదు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా భూములను కొల్లగొడుతున్నారని చెప్పి మా దగ్గర సమాచారం ఉంది. అది అవసరం వచ్చినప్పుడు ఎక్కడెక్కడ భూములను కొల్లగొట్టిండ్రు, ఎవరెవరు కొల్లగొట్టిండ్రు అని చెప్పి మళ్ళా ఖచ్చితంగా బయటికి తీస్తాము. మీరు అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ అందరిని కూడా హెచ్చరిస్తున్నా. మా దారు లోపల మేము ఈ మధ్య మొన్న 1-2 నెలల నుంచి నేను సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ మంత్రి పోయి మక్కలు కొంటలేరు, జొన్నలు కొంటలేరు అని చెప్పి మేము అక్కడ గ్రామాలన్నీ సందర్శిస్తే, మేము పోయిన గంటకే మక్కల కొనుగోలు కేంద్రం పెట్టిరు. సంతోషం. జొన్నలకు సంబంధించింది కూడా పెట్టాలని మేము డిమాండ్ చేసినాం. తర్వాత కలెక్టరేట్కి పోయి రైతులు పోయి అడిగొచ్చిండ్రు. మా వికారాబాదు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా పోయి ఒక మెమోరాండం ఇచ్చి వచ్చిండ్రు. కానీ ఇప్పటి వరకు ఓపెన్ చేసినామని చెప్పి నిన్న చెప్పిండ్రట. ఇప్పటి వరకు ఒక గింజ కూడా కొనలేరు. మరి ముఖ్యమంత్రి గారు మీరు ఏం ఆలోచన చేస్తున్నారు? విద్యాశాఖ మంత్రి మీరే, హోంశాఖ మంత్రి మీరే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి మీరే. వికారాబాదు నియోజకవర్గంలో కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది. పట్టణ ప్రగతి ఎక్కడ పోయిందో తెలియదు. వర్షాలు పడితే మళ్ళీ జివ్వుమని చెప్పి ఈగలు దోమలన్నీ షురువైతే మళ్ళీ అంటువ్యాధులు మొదలైతే ఒక్కొక్క మంచం మీద మళ్ళీ 2-3 వండుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దవాఖాన్లలో. మరి ఎప్పుడన్నా మీరు రివ్యూ పెడుతుండ్రా ముఖ్యమంత్రి గారు? అసలు నాదే కదా మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, పట్టణాలలో పారిశుద్ధ్యం ఎట్లుంది, నీళ్ళు ఎట్లున్నాయి, ఇవన్నీ ఎప్పుడన్నా ఆలోచన చేస్తున్నారా? మీరు కొత్త పథకాలు ఎట్లాగూ పెడతలేరు,
భగీరథకు సంబంధించినటువంటిది మా వికారాబాదు నియోజకవర్గమే తీసుకుంటే మొన్న వారం రోజుల క్రితము 4 రోజులు 5 రోజులు నీళ్ళు రావు. మరి 4 రోజులు 5 రోజులు నీళ్ళు రాకపోతే దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గం అన్న చేయాలి కదా. అక్కడ శివారెడ్డిపేట అని ఒక చెరువు ఉంది, చెరువులో మస్తు నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళ నుంచి అక్కడ ఇప్పుడు భగీరథ రాకంటే ముందు ఆ చెరువు నుంచే తాగునీళ్ళు వచ్చేటి వికారాబాద్కు. దాంట్లో నిండా నీళ్లు ఉండగా భగీరథని మీకు మెయింటైన్ చేయడానికి శాత కాదు, ఇక్కడ చెరువులో నీళ్ళు ఉంటే కూడా తాగునీళ్ళు వేయనికే మీకు శాతం అయితే లేదంటే గౌరవ స్పీకర్ గారు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నా. తాగునీళ్ళు మెయింటైన్ చేయనికే శాతం అయితే లేదు, పారిశుద్ధ్యం మెయింటైన్ చేయనికే శాతం అయితే లేదు. నిజంగా ఏ డిపార్ట్మెంట్ తీసుకోవాలి చెప్పు? ఈ ఒక్క డిపార్ట్మెంట్ చాలా బాగుంది, రేవంత్ రెడ్డి గారు చాలా మంచిగా చేస్తున్నారని చెప్పుకునికే ఒక్క దగ్గర నన్ను ఉన్నదా? ఈ మధ్య నాకు ఆ పాట కనబడతలేదు, మరి పెడుతుండ్రో బంద్ అయిందో. అంటే 3 రంగుల జెండా అంటుండే, ఇక పెడితే అందరు తిట్టినట్టున్నారు. చూస్తే ఎక్కడ పోయినా ఇజ్జత్ పోతున్నదా బాబు, ఇక బంద్ చేయి నీ 3 రంగుల జెండా అంటే నాకు చాలా చోట్ల ఈ మధ్య తినబడతలేదు. అప్పుడు సావుకు అదే బాజా పెళ్ళికి అదే బాజా అన్నట్టు ఏడుకోయినా కానీ 3 రంగుల జెండా ఉంటుండే, నాకు కనబడతలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడన్నా చెప్పిన కావచ్చు, ఇక ఇది పెట్టకి ఇక సాలు 2.5 సంవత్సరాలు పెట్టుకున్నావు, మళ్ళీ పెడితే ఇక జనాలు ఇంటికి వెళ్ళగొట్టేటట్టున్నారు అని చెప్పినట్టున్నారు. మనం చూసినాం. ఇప్పుడు పక్కనే దేశాలు ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే అక్కడ శ్రీలంకలల్లా ఏ విధంగా ప్రజలందరూ కూడా అక్కడ పాలకులను తరిమి కొట్టిండ్రు అనేది మనం చూసినాం. ఈమె చూస్తుంటే తెలంగాణలో కూడా అదే పరిస్థితికి ఇటు వస్తుందా అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. రాబోయేటటువంటి రోజుల లోపల నియోజకవర్గాలను ఎమ్మెల్యేలను తరిమి కొట్టేటట్టున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డిని కూడా తరిమి కొట్టేటట్టున్నారు. కొంచెం తస్మాత్ జాగ్రత్త. మీరు డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ పెట్టండి. అసలు నా విధులేంది, నేను ఏం పని చేయాలనేది ఇప్పటి కూడా ముఖ్యమంత్రి గారికి తెలుస్తలేదు. అంటే ఇగో నేను ఇందాక ఇక్కడ తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత అక్కడ టీవీ చూస్తుంటే నడి రోడ్డు మీద మొయినుద్దీనో ఏదో పేరుంది, మా మైనారిటీ సోదరుడు ఒక అడ్వకేట్ అంట, దుండగులు వచ్చేసి వెహికల్ తోటి ఇట్లా కొట్టి చంపేసిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి మీరు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మీ డిపార్ట్మెంటే కదా హోంశాఖ. మీరు ఎక్కడ దొంగతనం జరిగినా, ఎక్కడ దోపిడీలు జరిగినా, మానభంగాలు జరిగినా, మర్డర్లు జరిగినా పోలీస్ శాఖ ఏం చేస్తుంది, డీజీపీ గారు ఏం చేస్తుండ్రు? మీరు వీటి మీద రివ్యూ పెడుతుండ్రా రేవంత్ రెడ్డి గారు? లేకపోతే నేను పలానా చోట్ల భూములన్నీ కూడా కబ్జా చేస్తున్నా, జర మీరు జాగ్రత్తగా ఉండి చూసుకోండి అని చెప్పి పోలీసులకు చెప్తున్నారా? పోలీసులు చేస్తున్నటువంటి పనేంది? నిజంగా చెప్పాలంటే వాళ్ళు అడకత్తెరో పోకలాగా అయిపోయినట్టున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పే పనులేమో ఆయన ప్రైవేటు వర్క్స్, ఆయన సొంత పనులు ఏమేమి ఉన్నాయో గవి కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టున్నారు. అందుకే అస్సలు పని వాళ్ళు చేయాల్సిన పని ఏదైతే ఉందో అదంతా కూడా మూలకు పడుతుంది. అందుకే నేరాల సంఖ్య ఘోరంగా పెరుగుతుంది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం అన్నా ముఖ్యంగా మరీ ముఖ్యంగా హైదరాబాద్ అంటే ప్రశాంతంగా ఉంటుండే. ఎక్కడన్నా దొంగతనాలు జరగాలంటే దొంగలు భయపడేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు మా వికారాబాద్లో చూస్తున్నాం తెలుసా, మా వికారాబాద్లో కూడా పట్టపగలు దొంగలు వాడబట్టి. మరి ఏం చేస్తున్నారు? స్పీకర్ గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మొన్నెప్పుడో చూస్తే మా బావగారి ఇంట్లో కాగజ్నగర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఇంట్లో కూడా వాళ్ళతో కూడా దొంగలు పడ్డారంట. ఈయన ఏం చేయాలి చెప్పు? ఇది ఎక్కడికి పోతుంది? హోమ్ డిపార్ట్మెంట్ ఎక్కడ పోతుంది? మీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తుంది? మీరు నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖ ఎంత తొందరగా ఉంది? మరి ముఖ్యమంత్రి గారికి ఎవరివి చెప్తలేరో, చెప్పినా కానీ ఈయన ఈనడో, ఏం జరుగుతున్నదో కానీ అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు. జనాలలో ఇప్పుడు ఏముంటుంది అంటే 2 ఉంటాయి. మంచిగా ఇప్పుడు బాగా పనిచేసిన వాళ్ళు కూడా జనాలు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటే క్లాస్ లోపల మంచి స్టూడెంట్ని గుర్తుపెట్టుకుంటారు టీచర్ ఎప్పటికైనా కానీ. ఏడ కలిసినా ఇంకో 20 ఏళ్ళకి కలిసినా కానీ వీడు మంచి స్టూడెంట్ అని గుర్తుంటారు. లేకపోతే దరిద్రమైనటువంటి స్టూడెంట్ కాలేజీకే రాకుండా లేకపోతే వస్తే అల్లరి చేసేటటువంటి స్టూడెంట్ ఉంటాడు కదా, అటువంటి అన్న గుర్తుపెట్టుకుంటాడు. కేసీఆర్ గారిని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే బెస్ట్ సీఎంగా కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకుంటే వర్స్ట్ సీఎంగా రేవంత్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకునేటట్టు ఉన్నారు. ఫేమస్ అని ఎవరిని అంటే కేసీఆర్ గారు ఫేమస్ అంటే రేవంత్ రెడ్డి గారు నోటోరియస్ అంటారు.
ఈ విధంగా నువ్వు చరిత్రలోకి ఎక్కేటట్టున్నావు రేవంత్ రెడ్డి గారు. నీ చరిత్రను ఎవరు కూడా తుడిచిపెట్టేటట్టు లేరు, నీ రికార్డుని ఎవరు బద్దలు కూడా కొట్టేటట్టు లేరు. కాబట్టి మేము కోరేది ఏంటంటే, మీరు ప్రతిపక్షాల మీద కేసుల గురించో పోలీసులను వేస్ట్ చేయకుండా నేరాలు ఎట్లున్నాయి, మొత్తం దోపిడీలు ఎట్లున్నాయి, దొంగల భరతం ఎట్లా పట్టాలనేది రివ్యూ చేసి వాళ్ళకి అప్పగించాలా. మీ శాఖని మీరు చూడాలా. ఆ రోడ్ల పరిస్థితి ఎట్లున్నాయి అనేది మీ వాళ్ళ డిపార్ట్మెంట్లకు చెప్పి వాళ్ళని చూడమనాలా. మా వికారాబాద్ నియోజకవర్గం తీసుకుంటే రోడ్లు అయితే అతి దారుణంగా ఉన్నాయి. నేను ఇక్కడి నుంచే మాట్లాడిన ఎన్నో సందర్భాలలో. మా గౌరవ స్పీకర్ గారు మాట్లాడినటువంటి మాటలు ఈడికెళ్ళి కూడా చెప్పిన, మా వికారాబాద్లో నిన్న కూడా చెప్పిన. వికారాబాద్ లోపల రోడ్లు అతి దారుణంగా ఉన్నాయి. వికారాబాద్ లోపల బీఆర్ఎస్ పార్టీలో రోడ్లు చక్కగా వేయలేరు కాబట్టి పిల్లని కూడా ఇచ్చేటట్లేరు అని చెప్పి స్పీకర్ గారు మాట్లాడినారు. మరి 2.5 సంవత్సరాలు అయ్యింది. మీరు ఎంతమందికి పెళ్ళిళ్ళు చేయించిండ్రు, ఎంతమందికి పిల్లలని ఇప్పించిండ్రు, ఎన్ని రోడ్లు వేయించిండ్రు, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి స్పీకర్ గారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ప్రతిపక్షాల మీద పెట్టే దృష్టి బదులు మీ డిపార్ట్మెంట్ల వైజ్ రివ్యూ చేసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, వెట్ట సరి చేసుకోవాలా అనేటటువంటి ఆలోచన చేయాలా. మీరు ఇట్లాగే నిర్లక్ష్యం చేస్తే వర్షాకాలం వచ్చిన తర్వాత హాస్పిటల్ లోపల బెడ్లు సరిపోవు. దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి కోరుతూ సెలవు.